నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే శంకర్, గద్వాల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వడ్డేపల్లి వైస్ ఎంపీపీ కొంకల చంద్రశేఖర్ గౌడ్, కౌన్సిలర్లు మరియు ఎంపీటీసీలు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కేంద్రానికి జెడ్పీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు. తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి జూపల్లి. అఖిల భారత సాహస ఘటన మంత్రి శివప్రకాష్ కి ఘన స్వాగతం పలికిన నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్. బీజేపీ నేత రాజసింగ్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. కేంద్రంలో బీజేపీ వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోతాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళితే, శాసన మండలి అంటే ఓ పవిత్రమైన విధాన పరిషత్. ఒకప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక జరగాలంటే అన్ని రాజకీయ పక్షాలు ప్రతిభగల మంచి ఉన్నతమైన విలువలు కలిగిన రాజకీయ అనుభవజ్ఞులను రంగంలోకి దింపేవారు. అయితే రాను రాను పరిస్థితులు దిగజారాయి. పదవి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా కూడా వందల కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎన్నికల్లో ముఖ్యంగా డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇందుకు నిదర్శనం. కేరళ, గోవా, బెంగళూరు వంటి మహానగరాలకు ఓటర్లైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తరలించడం, క్యాంపు రాజకీయాలు నిర్వహించడం, మాజీ మంత్రి ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ దగ్గర నుండి సపర్యాలు చేయడం, దానికి పార్టీలు వంతు పాడటం పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నిక ఛాలెంజ్ గా మారింది. మొత్తం 1439 ఓట్లు ఉండగా ఏ ఒక్క ఓటు కూడా మెజార్టీ పోకుండా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ డబ్బులతో ఎరవేస్తున్నారు. డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తులను రంగంలోకి దింపి ఓట్లను మచ్చిగా చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫారూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తన ఓటు వేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. ఎమ్మెల్సీ వెంట బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ గౌడ్, రఘు, సీతారాం, ముబారక్, శేఖర్ తదితరులు ఉన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఓటు హక్కును జెడ్పీ కార్యాలయం సమావేశ మందిరంలో వినియోగించుకున్నారు. ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తన ఓటు వేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. ఎమ్మెల్సీ వెంట ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక వడ్డేపల్లి వైస్ ఎంపీపీ మరియు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును జెడ్పీ కార్యాలయం సమావేశ మందిరంలో వినియోగించుకున్నారు. ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తమ ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో గద్వాల్ జిల్లా కేంద్రంలో ఉప ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రానికి చేరుకున్న జెడ్పీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య. అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడ నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా మంత్రి దామోదరం రాజ నరసింహంను మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు.
ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. శక్తి పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు. కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ 444 రూపాయలు ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షులు తీసుకెళ్తే వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగించుకున్నారు. ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తమ ఓటు వేశారు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికల్లో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను మరియు సాగునీటి కింద ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. బూత్ స్థాయి సభ్యుల శ్రద్ధ, అంకిత భావంతో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అఖిల భారత సహా సంఘటన మంత్రి జి శివప్రకాశ్ అన్నారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హిమాలయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూలు పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా పార్లమెంట్ పరిధిలోని మండలాల అధ్యక్షులు, బూత్ స్థాయి మెంబర్లు పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహిళల ఓట్లు అత్యంత ముఖ్యమైనవి. అధికారం ఒకటే కాదు, అందరి సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తుందని గ్రౌండ్ లెవెల్ లో విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. అభ్యర్థి ప్రచారం ప్రణాళిక ప్రకారం ఉండేలా చూసుకోవాలన్నారు. గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా క్రమశిక్షణతో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కందనూలు నుంచి కమలం లాంటి భరత్లను పార్లమెంటుకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శృతి, జాతీయ బీసీ కమిషనర్, మాజీ మెంబర్ తల్లోజీ ఆచారి, వనపర్తి, గద్వాల జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం చెంగిచెర్లకు వెళతానని ఆయన ప్రకటించారు. అయితే అక్కడకు వెళ్లనిచ్చేది లేదంటూ పోలీసులు అతనిని హౌస్ అరెస్ట్ చేశారు. హోలీ పండుగ నాడు చెంగిచెర్లలో హిందువులపై ఓ వర్గం దాడి చేసింది. ఈ దాడిలో గిరిజన మహిళలు, యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తానని రాజసింగ్ చెప్పడంతో పోలీసులు అతనికి అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజసింగ్ మండిపడ్డారు. దాడికి గురైన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. చెంగిచెర్లకు వెళ్లి బాధితులను పరామర్శిస్తామంటే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు. హిందువులపై అకారణంగా దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లనీయరా అని నిలదీశారు. గాయపడిన మహిళలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని తెలిపారు. హైదరాబాద్ లో ఇండ్ల విక్రయాల 38% వృద్ధి. ఇండ్ల విక్రయాల 38% వృద్ధిలో హైదరాబాద్ టాప్ లో నిలిచింది. ఈ మేరకు అనారాక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి, మార్చిలో ఇండ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అంతకు ముందు త్రైమాసికంలో పోలిస్తే సగటు ధరలు 10 నుంచి 32% పెరిగాయని తెలిపింది. ఇక ముంబైలో 24%, పూణేలో 15%, బెంగళూరులో 14% ఉండగా ఢిల్లీలో 9%, చెన్నైలో 6% తగ్గుదల నమోదైందని తెలిపింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ తెలియజేశారు. గురువారం గద్వాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 225 మంది స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటల వరకు 30.22% పోలింగ్ నమోదు కాగా మధ్యాహ్నం 12 గంటలకు 43.11% నమోదు కాగా 2 గంటలకు 93.33%, సాయంత్రం 4 గంటల వరకు 100% పోలింగ్ పూర్తయినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సరళిని జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు పరిశీలించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను చూసి ప్రజలు ఓటేయలేదు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు. ఇంట్లో పెద్ద మనిషిని చూసి పిల్లలను ఇచ్చినట్టే మోదీని చూసే ఈ దేశ ప్రజలు మా అభ్యర్థులకు మాకు ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ప్రజలు అసంతృప్తి మొదలైంది. ప్రజలను మోసం చేసిన విధానాలను ఆనాడు వ్యతిరేకించింది బీజేపీనే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని 6 గ్యారంటీలు అని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు బంధు ఏమైంది, ఎప్పటిలోగా ఇస్తారు, ఎంత మందికి ఇస్తారు, ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ అన్నారు. మహిళలకు 2500 అన్నారు. పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఏమైందో చెప్పాలన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఏ హామీలను కూడా కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది. రాహుల్ ప్రధాని అయ్యేది లేదు. 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ జడ్చర్లలో పార్టీ కార్యాలయం ప్రారంభించుకున్నామని, రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ప్రారంభమైందని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రీ ప్లాన్ గా ముందుకెళ్లాలన్నారు. మక్తల్ నుంచి ఈ నెల 29 నుంచి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎవరిని కదిలించినా ఈసారి మోదీకే మా ఓటు అని ప్రజలే స్వయంగా చెప్తున్నారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా బీజేపీకే ఓటు వేస్తామని ప్రజలే స్వతహాతంగా చెప్తున్నారన్నారు. మల్లికార్జున్ విఠలరావు లాంటి వాళ్ళు ఎంపీలుగా మహబూబ్ నగర్ కు కొంత చేశారు తప్పితే ఎవరు ఏమీ చేయలేదు. తెలంగాణ అభివృద్ధి కోసం, పాలమూరు అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి ఓట్లేయాలి. పాలమూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తానని మోదీ విజన్ ను పాలమూరులో నెరవేరుస్తాను. కానీ కానిస్టేబుల్ కి టీఏలు లేవు, ఉద్యోగాలకు పీఆర్సీ లేదు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందన్న సాకులతో తప్పించుకోవాలని చూస్తుంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ముద్రా లోన్స్, విశ్వకర్మ ద్వారా కుల వృత్తులు ప్రోత్సాహం, హైవేస్ నిర్మాణం, రైల్వే లైన్స్, రైల్వే స్టేషన్లు ఆధునీకరణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు సర్వసాధారణమే. పదవుల కోసం ఆశించే వాళ్లే కామన్ అని అన్నారు. వస్తారు లోపలైతే ఉండరు కదా. ఎప్పుడోసారి ఆ శిక్ష టైము పీరియడ్ అయిపోయిన బయటకు వచ్చినప్పుడు ఇంకా ఇన్ని రోజులు జైలు జీవితాన్ని మర్చిపోయి కడిగిన ముత్యందని చెప్పుకోవాల్సింది. బై ఎలక్షన్ వచ్చింది. యాక్చువల్గా ఎన్నికల ఎమ్మెల్సీ ఉన్న నారాయణ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఈ బై ఎలక్షన్ వచ్చింది. దీంట్లో ఆల్మోస్ట్ సగం కాలం అయిపోయింది. 2.5 years కూడా అయిపోయింది. ఇంకో 3.5 years ఉంటుంది అంట. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పదవి కోసం ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళు కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్సీ మా సీటు మేము కైవసం చేసుకోవాలని వాళ్ళు కానీ, సో ఈరోజు ఇద్దరు పోటాపోటీగా క్యాంపులు నిర్వహించుకుంటున్నారు. అల్టిమేట్గా దాంట్లో ఎవరు గెలిచినా ఓటర్లదే అంతిమ నిర్ణయం. కాబట్టి దాంట్లో క్యాంపు రాజకీయాలు అనేటివి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. సో ఈ 2 పార్టీలు కూడా క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ క్యాంపు ర్యాలీస్లో ఎవరు సక్సెస్ అవుతారో మనం చూడాలి. ఉంది 1,00,000 కోట్లు అప్పుల్లో ఉన్న సంగతి ఎలక్షన్ ముందే మనకు తెలుసు. మరి మీరు ఎందుకు 6 గ్యారెంటీలు అబద్ధం హామీలు ఇచ్చిండ్రు? ఎట్లయినా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చిండ్రు. అంటే మోసం చేయడానికే హామీలు ఇచ్చిండ్రు. ఆ మాట కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి. మేము ప్రజల్ని మోసం చేయడానికనే హామీలు ఇచ్చినామని. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా మొన్న వేసినటువంటి ఓటుకు తిరిగి ఈ ఎన్నికల్లో మటుకు చాలా స్పష్టంగా ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి స్పష్టత ప్రజల లోపల ఉంది. రేపు తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, మన పాలమూరు అభివృద్ధి జరగాలన్నా నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ దేశం కోసం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. పెద్ద ఎత్తున ఏదైతే స్పందన ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉందో, గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మోదీ గారు ప్రతి ఇంటిలో మోదీ గారి పేరును ఈరోజు తలుచుకుంటా ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి 5 కిలోల బియ్యం, ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్, ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ, ముద్రా లోన్లు, స్ట్రీట్ వెండర్స్ లోన్లు, సుకన్య సమృద్ధి యోజన,
ఇట్లా అనేక పథకాలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి నిధులు ప్రతి సర్పంచ్కి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. గ్రామాలకు ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అభివృద్ధి కోసం. ఈరోజు రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, పెద్ద పెద్ద నేషనల్ హైవేస్, రైల్వే లైన్ డబులింగ్ కానీ, కొత్త రైళ్లు కానీ, మన రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరించడానికి కూడా కోట్ల రూపాయలు మనకి ఈరోజు మన జిల్లాకే వచ్చినాయి. ప్రతి రైల్వే స్టేషన్ ఇవాళ ఆధునీకరించబడతా ఉంది. వందే భారత్ ట్రైన్ మన దగ్గర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లు అయోధ్య వరకు పోయినాయి, ఇంకా పోతూనే ఉన్నాయి ప్రతి ఎవ్రీ మంత్. కాబట్టి ఈరోజు ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మరి బలపరచడానికి, వారి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలి, గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చదువుకున్నటువంటి వారు, విద్యార్థులు, నిరుద్యోగ ఎడ్యుకేటెడ్ పీపుల్లో రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే భారతీయ జనతా పార్టీ గురించి ఆనాడు పెద్ద ఎత్తున ఒక అవగాహన ఉండేది. కానీ ఈరోజు గ్రామాన ప్రతి ఒక్కరికి కూడా కూలీకి వెళ్ళి పని చేసుకున్నటువంటి మహిళలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరి నోట కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి మాట వినిపిస్తా ఉంది. అంటే ఈరోజు క్షేత్రస్థాయిలో ఇంతకుముందు మమ్మల్ని వారు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు, మేము కలిసిన మార్నింగ్ చాలా వరకు చాలా చోట్లలో చాలా మందితో కలిసి రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు, మీ సహకారం కావాలా, మీరు అందరు మాకు సపోర్ట్ ఇవ్వాలంటే ఈరోజు లీడర్ని చెప్తే కూడా ఓటు ఎవరు వినేటట్టు లేదు మేడం. ఓటర్ డిసైడ్ అయిపోయినరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని. నేను చెప్తేనే వాళ్ళు ఓటేస్తానని కూడా లేదు. పబ్లిక్లో వచ్చింది ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని. మేము చెప్పినా చెప్పకున్నా భారతీయ జనతా పార్టీకి ప్రజలు వాళ్ళ ఓటేస్తారనేటటువంటి మాట వాళ్ళ నోటి నుంచి చెప్తున్నాం. సో ఈరోజు ఈ చక్కటి వాతావరణంలో మనకు ఒక సువర్ణ అవకాశం లాంటిది ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు కూడా. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నారు, అంతకుముందు అనేక మంది ఎంపీలుగా చేసిండ్రు. కానీ ఈ ప్రాంతం పైన కూడా పెద్ద ఎత్తున ఒక మల్లికార్జున గారు ఉన్నప్పుడు కొంత చేసిండ్రు రైల్వేస్ విషయంలో, కొంత విఠలరావు గారు ఉన్నప్పుడు కూడా కొంత పని చేసినారు. మిగతా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. స్వయంగా కేసీఆర్ గెలిచినా కూడా ఇక్కడ మనకు చేసింది ఏమీ లేదు ఇక్కడ. సో ఈరోజు ఇంత ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి గెలిచిండ్రు పోయిన ఢిల్లీకే పరిమితమైంది. మన ప్రాంతానికి ఎవరు కూడా సేవలు చేసినటువంటి వాళ్ళు లేరు. సో ఈరోజు మనకు ఒక అవకాశం, ఇంతకుముందే ఈ జిల్లాలో అందరికి కూడా సుపరిచితురాలిగా, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రతి ఒక్క గ్రామంలో కూడా గుర్తించబడేటటువంటి వ్యక్తిగా ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం ఒకవైపు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఒకవైపు, ఈరోజు అందరూ కూడా దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ పాలమూరు అభివృద్ధి కోసం మీరు ఉండాలని ఎక్కడికి వెళ్ళినా వారు తప్పకుండా మీకు పని చేయాలి. జిల్లా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ సర్కార్ మళ్ళీ వచ్చేది ఖాయం, మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. మీరు ఈ ప్రాంతానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎవరు వాటిని పట్టించుకోలేదు. మీరు ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా, నా శక్తి కొలది ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మరి ఈరోజు కృషి చేస్తాం. నరేంద్ర మోదీ గారు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు, దేశం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు వారు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారు కానీ, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగులైనటువంటి వాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, వీరందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకునేటటువంటి లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు నడుపుతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతి ఒక్క లక్ష్యాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఇక్కడ మేము కృషి చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ఇప్పుడు నరేంద్ర మోదీని చూసి ఓటేస్తున్నారు. మొత్తం నాయకత్వం అట్లాంటిది. రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ వాళ్ళందరూ ఓట్లు వేయలేదు, వాళ్ళ నాయకులను చూసి ఓట్లు వేయలేదు. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ అహంకారంతోనే విర్రవిగి ఇట్లాంటి మాటలు మాట్లాడితే బోర్ల బొక్కర పడుతుంది. మళ్ళీ కేసీఆర్ పతే వీళ్ళకు కూడా పడుతుంది. నరేంద్ర మోదీ గారిని ఒక్క దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు, వారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు, మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంటి పెద్ద మంచోడు ఉంటేనే కదా ఇల్లు మంచిగా ఉండేది. ఇంటి పెద్ద మంచిగా లేకుంటే మరి ఇల్లు ఎట్లా బాగుంటుంది చెప్పండి? ఆ ఇల్లు ఆ వంశం అన్నీ చూసే ఇస్తాం. పిల్లనిచ్చేటప్పుడు ఆ వంశం ఏంది, వాళ్ళు ఎట్లా ఉంటారు, రేపు ఆ ఇంట్లోకి పోతే నా బిడ్డ ఎట్లుంటుంది, నా బిడ్డను ఎట్లా చూసుకుంటారు అన్నీ చూసే ఇస్తారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూసే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు అంటే ఎక్కువగా నరేంద్ర మోదీ గారిని వాళ్ళు చూస్తుంటే ఆ ఇంట్లో పోతే అయినా ఇంట్లో పెద్దలంతా మంచిగా చూసుకుంటారు. ఆ వంశం మంచిది, ఆ కుటుంబం మంచిది, పేరుగల కుటుంబము, మంచిగా చూసుకునే కుటుంబము, మంచిగా ఆదరించే కుటుంబం, ఆ పిల్ల మంచిగా చూసుకుంటే అనేటటువంటి విధంగా ఉంటుంది. ఇంటికి పిల్లనిచ్చిన మరి ఆయన కూడా బిడ్డని ఇచ్చిండు. మరి ఏం చూసి ఇచ్చిందో తెలియదు. మరి రేవంత్ రెడ్డి కూడా బిడ్డ ఉంది కదా, మరి ఒట్టి పిల్లగాని చూసి ఇచ్చిండా, కుటుంబాన్ని చూసి ఇచ్చిండా? సో ఈరోజు ఖచ్చితంగా క్యాండిడేట్లు పరంగా చూస్తే కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లే అందరికంటే కూడా బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ అని నరేంద్ర మోదీ గారు. అన్ని పార్టీలలో కూడా ఈరోజు క్యాండిడేట్లను చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్లే ప్రజల లోపల ప్రజలకు అందుబాటులో ఉండి రేపు సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళని గుర్తించే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ల పరంగా చూసుకున్నా, మా నాయకుని పరంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. నేడు హైదరాబాద్ లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ శిక్షణ సమావేశానికి హాజరైన జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి. పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు గత 5 సంవత్సరాలు అయింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయింది. అసలు గుర్తింపు లేకుండా ఎంపీటీసీలు మాత్రం నిధులు లేకుండా గ్రామాలకి వెళ్తే అసలు మీరు ఏం చేస్తుందంటే కూడా ఆ పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు మీకు నిధులు లేకుండా మీ గ్రామాల్లో మీకు అసలు విలువలు లేకుండా చేసిన ఆ ప్రభుత్వం ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈ ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తుందో నాకు అర్థమవుతుంది. ఆఖరికి కేటీఆర్ కూడా గోవాకు పోయాడు. ఎప్పుడైనా ఎంపీటీసీలను దగ్గర రానిచ్చిందా? ఎప్పుడన్నా కౌన్సిలర్ని పిలుచుకొని మీ సమస్యల గురించి తెలుసుకున్నా? ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ ఇంటికి వెళ్తే వాళ్ళని కలిసి సమస్యలు తెలుసుకున్న ప్రజల పాలన, ప్రజల ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. మన క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు మా జడ్చర్ల నియోజకవర్గం వాసి. ఈరోజు ఒక పక్కనేమో ఒక క్రిమినల్, ఎటు చూసినా కేసులు, బహుశా ల్యాండ్ భూముల కబ్జాల కోసము, భూదందాల కోసం రాజకీయాలకు వచ్చిండేమో. కానీ జీవన్ రెడ్డి గారు సేవాగుణం, సేవ కోసము మీకు సేవ చేయాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు జీవన్ రెడ్డి గారికి 1వ నంబరు 1 గీసి ఆయనను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడానికి వివేక్ వెంకటస్వామి కుటుంబం ఆరాట పడుతుందని విమర్శించారు. గోదావరి కనిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్క సుమన్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ తీసివేతకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ గెలిస్తే బహుజనులు సర్వ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ఈడీ దాడులు సరికాదని అన్నారు. పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అంతా బూటకమని విమర్శించారు.
బీజేపీ కాంగ్రెస్ లను గద్దె దించాలని ప్రజలను ఈ సందర్భంగా కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐజ మండల భారతీయ జనతా పార్టీ నూతన కన్వీనర్ గా నియమించబడిన బింగుదొడ్డి యు గోపాలకృష్ణ నియామక పత్రాన్ని అందజేస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి.